హాయ్ హలో వెల్కమ్ టు వైజయంతి న్యాచురల్ ఫార్మ్స్. ఈరోజు మనం మల్టీవిటమిన్ లీఫ్తో పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మల్టీవిటమిన్ ఆకులను శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఆరబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకుని 4 స్పూన్లు నువ్వులు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసి అందులో 4 స్పూన్లు ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొన్ని మెంతులు, కొన్ని ఆవాలు వేసి అవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని అందులోనే అదే ప్యాన్లో ఎండుమిర్చి వేసుకుని అవి వేగాక కొంచెం పసుపు, ఇంగువ వేసి వేయించి పక్కన పెట్టుకుని మల్టీవిటమిన్ ఆకులు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదండి, వాటిని వేసి దాంట్లో కొంచెం కరివేపాకు వేసి అవి కూడా బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా కొంచెం చింతపండు వేసి పచ్చి వెల్లుల్లి రేఖలు ఒక 5-6 వేసి తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత ముందుగా నువ్వుల్ని మిక్సీ పట్టుకుని తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ని వేసి దాన్ని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. తర్వాత దీన్ని గాజు బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 6 months నిల్వ ఉంటుంది. ఈరోజు మీకు చూపించిన మల్టీవిటమిన్ పౌడర్లో అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. దీంట్లో డి విటమిన్ మాత్రం మనకు అందదు. దీంట్లో ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ డయాబెటీస్గా పనిచేస్తుంది, యాంటీ ఒబేసిటీగా పనిచేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.